అందరికీ నమస్కారం. మా వీడియోస్ కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేఘన అలా అడగడంతో కన్నమ్మ దీప్తి వైపు, మేఘన వైపు చూస్తూ, చీర కట్టడం అంటే ఇలా కిందికి కాదు, మోకాల దగ్గరికి కట్టి చీర కూడా ఇలా ఒంటి పొరన వేయకుండా మొత్తం కూడా మీరు ఎలా కట్టుకుంటారో అలాగ పెట్టి కొంగు నడుముకు దోపాలి అనగానే వాళ్ళకు అర్థమైపోయింది. అదేదో ఓల్డ్ మూవీలో చూశారు. మొత్తం అంతా చీర నడుము దగ్గర నుంచి దోపుతారు. ఒక కుడి చేయి మొత్తం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత జడ మొత్తం ఇలా వదిలేయకుండా ఓ సైడ్కి కొప్పులాగా కట్టి జడ నిండా మల్లెలు చుట్టాలి. ఆ తర్వాత ఆచారం ప్రకారం పచ్చబొట్టు వేయించుకోవాలి ఖచ్చితంగా అంటుంది. ఈసారి నేను ఇంకా కొన్ని విధానాలు చెప్తాను అంటుంది. చేతి నిండా మట్టి గాజులైతే ఉండాలి అనగానే అప్పుడే ముగ్గురు హీరోలు దగ్గరికి రావడంతో వాళ్ళు మాటలు ఆపేస్తారు. ఇషాన్ మాత్రం, ఏంటి ఉపవాసం ఉన్నా కూడా మీకు ఎనర్జీ ఉందా, అలా మాట్లాడుతున్నారు అనగానే ముగ్గురు కాస్త ఇబ్బందిగా సైలెంట్గా ఉండిపోతారు. వాళ్ళు మాత్రం ఇలా అనుకుంటారు, ఉదయం నుంచి ఉపవాసం ఉండడం వల్ల నీరసంగా ఉందేమో అని. ఇక కన్నమ్మ చెప్పడం వల్ల ఎవరి జంట పక్కన వాళ్ళు నిలబడతారు. తర్వాత తనే కూర్చొని అంజలి గారి వైపు చూస్తూ, ఏదైనా అమ్మవారి మంత్రం చెప్పాలత్తా అనగానే ఆవిడ లలితా సహస్రనామాలు మొదలు పెడతారు. ఇక కన్నమ్మ తనకు తెలిసిన పద్ధతిలో వీళ్ళు తమ భర్తలతో చల్లగా ఉండాలి పసుపు కుంకుమలతో అని ఆ గౌరమ్మకు పూజ మొదలు పెడుతుంది. కన్నమ్మ చెప్పినట్టే ముగ్గురు చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు మాత్రం వాళ్ళు చేసేదాన్ని చూస్తూ ఉంటారు. ఇక చివరిగా పౌర్ణమి గడియలు సమీపిస్తూ ఉండడం వల్ల వాళ్ళు సేకరించిన రకరకాల పువ్వులు పండ్లతో ఆ దేవుడికి నైవేద్యంలాగా చూపిస్తారు. సుమారుగా 1 గంట తర్వాత పూజ అయిపోయింది. ఇక కన్నమ్మ వాళ్ళ వైపు చూస్తూ, అక్క, ఇప్పుడు పూజంతా అయిపోయినది. మీరు మీ గదుల్లోకి వెళ్ళి ఆడ చంద్రుడు కనిపిస్తాడు కదా, అక్కడికి వెళ్ళి చంద్రుడి వైపు చూస్తూ అక్షింతలు పూలు చల్లి మీ పెనిమిటి కాడ ఆశీర్వాదం తీసుకోవాలా అనగానే సరే అంటారు వాళ్ళు. తర్వాత ఇద్దరి వైపు చూసి, అంటే అదర్ వైపు అర్ణవ్ వైపు చూస్తూ, అక్షింతలు మీరు కూడా అక్కలతో పాటు చల్లాలి, తర్వాత ఆశీర్వాదం ఇచ్చి మీరు స్వయంగా వాళ్ళకి తినిపించాలి అనగానే వాళ్ళు సరే అంటూ ముందుకు కదులుతూ, అదర్ దీప్తి వైపే చూస్తూ, మన బెడ్రూమ్లోకి వెళ్తున్నాను, దీప్తి వచ్చేసేయ్ అని వెళ్ళిపోతాడు. కన్నమ్మ అంజలి గారి వైపు చూస్తూ, అత్త మీరు వెళ్ళి అక్కడ వాళ్లకు భోజనం ఇవ్వండి అనగానే సరే కన్నమ్మ అని లక్ష్మి సహాయంతో ముందు అదర్ వాళ్ళ గదిలో అన్నీ పెట్టేసి ఇక అర్ణవ్ రూమ్లో కూడా పెట్టిన తర్వాత చివరగా కన్నమ్మ వాళ్ళ రూమ్లో కూడా పెట్టేస్తుంది. అందరూ అలా ముందుకు వెళ్ళిపోగానే దీప్తి మాత్రం కాస్త టెన్షన్గానే చూస్తూ ఉంటుంది. కన్నమ్మ వెళుతున్న దీప్తిని మేఘనాని పిలిచి, గుర్తుపెట్టుకోండి, ఈ భుజం చుట్టూ ఉన్న కొంగు తీసి నడుము దగ్గర దోచుకోవాలా అనగానే సరే కన్నమ్మ అంటూ ఇద్దరు కాస్త టెన్షన్గా చూడగానే, ఓరి దేవుడా, మీ సిగ్గు మండిపోను, ఎందుకు అంత సిగ్గుపడతా ఉండారు, పడితే గిడితే నేను కదా సిగ్గుపడాల్సింది, మీరేమో ఎప్పుడో పెళ్ళైపోయి పెనిమిడితో కూడా సక్కంగా ఉండారు. మేఘన మాత్రం నేనెవరికి చెప్పుకోవాలి నా ప్రాబ్లం అనుకుని సైలెంట్గా వాళ్ళ గదిలోకి వెళ్తుంది. దీప్తి కూడా వెళ్ళిపోగానే చివరగా కన్నమ్మ వాళ్ళు వాళ్ళ గదిలోకి వెళ్తూ ఉంటే మిత్ర అనగానే వెనక్కి తిరిగి, ఏడు పెనిమిటి అనగానే, చక్కగా జడ వేసుకొని పువ్వులు పెట్టుకోవచ్చు కదా, నువ్వేంటి అసలు ఏ జ్యువెలరీ పెట్టుకోలేదు అనగానే, ఈ పెనిమిటికి ఎట్టా చెప్తే అర్థమవుతుందో అనుకొని, ఏటి లేదులే పెనిమిటి, ముందు ఇది మా పద్ధతి అనగానే సరే పదవే అంటూ ముందుకు వెళ్ళగానే ఇక కన్నమ్మ చెప్పినట్టుగా ఎవరి బాల్కనీలోకి వాళ్ళు వచ్చేసి చంద్రుడు కనిపిస్తూ ఉంటే ముందు పువ్వులు అక్షింతలు చల్లి దంపతులుగా ఇద్దరు ఒకరి పక్కన ఒకరు నిలబడి నమస్కారం చేసుకుంటారు. ఆ తర్వాత అదర్ వైపు ఎదురుగా తిరగగానే తన పక్కనే ఉన్న ప్లేట్లో అక్షింతలు తీసుకొని దీప్తి వైపు చూడగానే అప్పటికే తను కాళ్ళ దగ్గర వంగి ఉంటుంది. ఇదేంటి ఇంత స్పీడ్గా వంగింది అనుకుని అక్షింతలు వేసి దీర్ఘ సుమంగళి భవ అని దీవించిన తర్వాత తన్ని లేపడానికి అన్నట్లు డైరెక్ట్గా ముందుకు వంగి తన షోల్డర్ మీద చేయి వేయగానే ఒక్క క్షణం అలాగే ఉండిపోతాడు.
అసలు రైట్ సైడ్ హ్యాండ్ మొత్తం కూడా ఎంటీగా తగులుతూ ఉంది తన స్కిన్. మెల్లిగా తన్ని పైకి లేపి తల ఎత్తట్లేదు. ఒక్క క్షణం తన వైపు చూడగానే ఎదురుగా నిలబడి తల వంచేసి నడుము దగ్గర ఉన్న కొంగు గట్టిగా పట్టుకొని ఉంటుంది. అదర్ మాత్రం తన షోల్డర్ మీద నుండి చేయి తీయలేదు. దీపు అంటూ మెల్లిగా పిలవగానే తలెత్తట్లేదు. కానీ ఏంటి అని మెల్లిగా అడగడంతో ఏంట్రా ఓన్లీ శారీ అంటూ ఆ తర్వాత మాట్లాడవా? ఎలానో అర్థం కాక ఏంట్రా అనగానే ఏమీ లేదు, కన్నమ్మ ఇలాగే చెప్పింది అనగానే ఒక్క క్షణం తన వైపు చూసి ఒకసారి నా వైపు చూడు అనగానే సిగ్గుతో అసలు తల ఎత్తలేకపోతూ ఉంది. అదర్వులో కూడా మనసులో అలజడి మొదలైపోయింది. మెల్లిగా ఒక్క అడుగు ముందుకు వేయగానే అప్పుడు తల ఎత్తుతుంది దీప్తి. ఇంకా అడుగు గ్యాప్ ఉండడంతో అది కూడా పూర్తి చేసి మెల్లిగా తన్ని దగ్గరికి తీసుకోగానే అదర్ నడుము చుట్టూ చేయి వేసి గుండెపైన తలపెట్టి కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయి ఒక చేత్తో అదర్ షర్ట్ గట్టిగా పట్టుకొని తన టెన్షన్ తగ్గించుకోవడానికి చూస్తూ ఉంటుంది. నడుము దగ్గర దోపుకున్న కొంగు కాస్త దీప్తి నుండి విడివిడి నార్మల్గా రావడంతో అదర్ దీప్తి వీపు మీద చేయి పెట్టగానే విశాలంగా ఎటువంటి ఆచాదనం లేని వీపు మొత్తం తన చేతికి తగలగానే దీప్తి తగ్గిన గుండె సవ్వడి మళ్ళీ పెరుగుతుంది. తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఒక్కసారి దీప్తి వైపు చూడగానే అదిరే పెదవులు బెదిరే కన్నులతో తన వైపే ఒకసారి చూసి మళ్ళీ దించుకుంటూ మనం భోజనం చేయాలి అని మెల్లిగా గొనుగుతుంది. రెండు చేతులతో తన్ని చుట్టుకొని తలపైన ముద్దు పెట్టేసి అలాగే ఉండిపోతాడు. ఇప్పుడు అదర్ పొజిషన్ ఎలా ఉందో దీప్తి కంటే ఎవరికి బాగా తెలుసు. కొన్ని క్షణాలకి తన్ని వదిలి తన కొంగు మొత్తం భుజం చుట్టూ ఇదివరకిట్లాగా వేసేసి తన చెయ్యి ఏమాత్రం వదలకుండా అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకొని భోజనం తినిపించడం మొదలు పెడతాడు. కానీ దించిన తల ఎత్తట్లేదు దీప్తి. తనకి ఇప్పుడు తెలియని అలజడి మొదలైపోయింది. తన భర్త వైపు చూడాలన్నా కూడా పెళ్ళైన కొత్తలో ఎలా సిగ్గుపడేదో అటువంటి సిగ్గే తన ముఖంలో దోబూచులాడుతూ ఉంది. సగం వరకు తినిపించిన తర్వాత తన నోటి దగ్గర ఉన్న చేతిని అదర్ నోటి దగ్గర పెట్టేసి మీరు కూడా తినండి, ఇది భార్యాభర్తలు ఇద్దరూ తినవలసిన భోజనం అని గట్టిగా చెప్పాను అనుకుంటుంది. కానీ అక్కడ ఆ మాట గొంతులోనే ఆగిపోయింది. మరి నువ్వు తినిపించవచ్చు కదా అని అది మెల్లిగా అడుగుతాడు. తన చెవి దగ్గర గుసగుసగా చెప్పడంతో ఒక్కసారి అదర్ వైపు చిరుకోపంగా చూస్తూ ఏం చేస్తున్నావు తెలుస్తుందా అనగానే ఏం చేస్తున్నాను అని కళ్ళెగరేస్తాడు. తన ఎడమవైపు ఉన్న నడుము దగ్గర అదర్ చెయ్యి చూపిస్తూ ఇప్పుడు నడుము దగ్గర చెయ్యి ఎందుకు వేసావు అంటుంది. అరే నా పెళ్ళాం నడుము నేను పట్టుకున్నాను, అదేమైనా తప్ప? ఏందమ్మా కలెక్టరమ్మా, ఇదేమైనా బాగుందా? మా పెద్దోడిని నువ్వు బెదిరిస్తున్నావు, ఇలా అయితే అసలు ఒప్పుకోం మేము. పదండి మనం రెండో హీరో దగ్గరికి, అదేనండి అర్ణవ్ దగ్గరికి వెళ్దాం. ముందుగా తను వెళ్ళి బాల్కనీలో మేఘన కోసం వెయిట్ చేస్తూ ఉంటే తను మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంది. చీరలో నడవడం ఏమైనా కష్టంగా ఉందా ఏంటి దీనికి, ఇంత మెల్లిగా నత్తనడక నడుస్తుంది అని మేఘ ఏంట్రా ఇంకా అక్కడే ఉండిపోయావు, త్వరగా రా, నువ్వు అసలు ఈరోజు ఉపవాసం ఉన్నావు, ఆకలికి అస్సలు ఉండలేవు. నాకు అదే విచిత్రంగా ఉంది తెలుసా, నువ్వు ఉపవాసం ఉండటం ఏంటి అని తన పాటికి తను మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మేఘనా పరిస్థితి దారుణంగా ఉంది. అలవాటు లేని చీర, అందులోనూ బ్లౌజ్ లేకపోయేసరికి తనకి ఎలానో ఉంది. కొంగు గట్టిగా పట్టుకొని కాస్త దూరంగానే నిలబడి తన భర్త వైపు చూడగానే ఏంటే బెల్లం కొట్టిన రాయిలాగా అక్కడే ఉండిపోయావు, త్వరగా రా, చంద్రుడికి మనం అక్షింతలు వేసి దండం పెట్టుకోవాలి కదా. సరే అనేసి అక్కడే వణుకుతున్న చేతులతో అక్షింతలు పూలు తీసుకోగానే ఏమైంది దీనికి అనుకుంటూ తను కూడా పూలు అక్షింతలు తీసుకొని తనకి కుడివైపున నిలబడతాడు. ఇంకాస్త కంగారు పెరిగిపోయి బావా నువ్వు ఇటు సైడ్కి రావచ్చు కదా అనగానే పిచ్చి అనే ఏమైనా, భర్తకి భార్య ఎడమవైపే ఉండాలి, ఏంటి ఆకలితో పైత్యం ఏమైనా తలకి పట్టిందా, త్వరగా కానివ్వు నీకు భోజనం తినిపిస్తాననేసి ఎదురుగా చూస్తూ ఇద్దరూ ఒకేసారి పువ్వులు అక్షింతలు చంద్రుడి వైపు వేసి నమస్కారం చేసుకుంటారు. తర్వాత కన్నమ్మ ముందే చెప్పింది కదా అక్షింతలు వేయాలి, అప్పుడు మాత్రం భుజం చుట్టూ కొంగు ఉండకూడదు అనేసి,
ఇక తప్పక భుజం మీద ఉన్న కొంగు తీసి త్వరగా కిందకి వంగగానే అసలు అర్ణవ్కి ఏమీ అర్థం కాలేదు. తనకేమైనా అక్కడ ఉన్న లైటింగ్లో ఇంకో రకంగా కనపడిందా తన భార్య అని భ్రమపడుతూనే అక్షింతలు వేసి దీర్ఘ సుమంగళి బాబా అని ఆశీర్వదించి ముందుకు బెండ్ అయ్యేలోపే తను త్వరగా లేవాలి అన్న ఉద్దేశంతో పైకి లేస్తుంది. ఫాస్ట్గా ఆ లేచే ప్రాసెస్లో ఇద్దరూ తలలు ఢీకొట్టుకుంటాయి. అంటే మేఘన తల వెళ్ళి ముందుకు బెండ్ అయి ఉన్న అర్ణవ్ ముక్కు బలంగా తగులుతుంది. మేఘనాకేమో కానీ అర్ణవ్కి మాత్రం పాపం ముక్కు పచ్చడయ్యేసరికి కెవ్వుమని అరుస్తాడు. బావా అంటూ కంగారుగా తన వైపే చూస్తూ ఉంటుంది. అబ్బా ఏంటే ఇలా త్వరగా లేచావు, చూడు నా ముక్కు ఎంత దెబ్బ తగిలిందో అంటాడు. పాపం బలంగానే తగలడం వల్ల కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేస్తాయి. తన కళ్ళల్లో నీళ్లు చూసేసరికి మేఘన ఏడుపు రాగం అందుకొని సో సారీ బావా అంటూ తన కొంగుతోనే తన కన్నీళ్లు తొడవగానే మేఘన ఏడుపు విని అప్పుడు కళ్ళు తెరిచి చూసి అలాగే ఉండిపోతాడు శిలలాగా. ఎందుకంటే ఆల్మోస్ట్ తన రైట్ సైడ్ హ్యాండ్ మొత్తం కనిపించడమే కాకుండా చీర ఇంకాస్త కిందికి జరిగి తన హార్ట్ వరకు కనిపిస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోతాడు. మేఘన ఏదో అనుమానంగా ఏంటి బావా అనగానే తనలో చలనం ఉంటే కదా, ఒక్కసారి తన పొజిషన్ చూసుకోగానే వెంటనే కంగారుగా చీర సరి చేసుకొని అటు సైడ్ తిరగగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ ఏంటే ఇది అంటూ అప్పటి వరకు ఉన్న గందరగోళం పోయి చాలా హస్కీగా తన చెవిలో అడగడంతో ఏడుపు మొహం పెట్టుకొని వదులు బావా అంటుంది. ఏంటి వదిలేది, అసలు ఈ డ్రెస్ ఏంటి అంటాడు. ఏమీ లేదు మహాప్రభో, కన్నమ్మ వాళ్ళ ఆచారం ప్రకారం ఇలా బ్లౌజ్ లేకుండానే శారీ కట్టుకుంటారంట. ఆ ప్రాసెస్లోనే పూజ చేశాను అనగానే అసలేం మాట్లాడాలో అర్థం కాలేదు తనకి. హస్బెండ్ కంట్రోల్ తప్పితే అనగానే బావా అంటూ కీచుగా అరిచి ఏడుపు మొహం పెట్టుకొని అర్ణవ్ వైపు తిరగడంతో చెప్పవే మరి హస్బెండ్ ఇలా ఉంటే టెంప్ట్ అయితే ఎలా బంగారం, అసలు మనకు ఫస్ట్ నైట్ కూడా అవ్వలేదు, ఇలా చేస్తే ఎలానే నువ్వు అనగానే బావా అంటూ ఆ తర్వాత మాట్లాడలేక మరి నువ్వు కొన్ని రోజులు కంట్రోల్లో ఉండక తప్పదు. ఒక్క క్షణం తన ఆశల మీద నీళ్లు చల్లినట్టు అనిపించి మౌనంగా తన్ని వదిలేసి ప్లేట్ తీసుకొని తనకి భోజనం తినిపించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత మేఘన ఎన్ని మాట్లాడినా తనైతే అసలు మాట్లాడలేదు. చివరకు మళ్ళీ మెల్లిగా ఏడుస్తూ బావా సారీ అనగానే ఒక చేత్తో తన కన్నీళ్లు తుడిచి మెల్లిగా తలపైన ముద్దు పెట్టి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకో, లేట్ అయింది అనగానే అది ఏంటి నువ్వు తినవా అనగానే లేదురా ఈవినింగ్ టైంలో స్నాక్స్ తిన్నాను, నాకు ఆకలిగా లేదు అంటూ ప్లేట్ అక్కడ పెట్టేసి వారు మాట్లాడకుండా అక్కడున్న వాటర్ తాగి తను పడుకొని కళ్ళు మూసుకుంటాడు. మేఘనకి మాత్రం మనసులో రకరకాలుగా ఉంది. నైట్ డ్రెస్ వేసుకొని తన భర్త దగ్గరికి పడుకోగానే స్ట్రైట్గా ఉన్నవాడు కాస్త ఒక సైడ్ తిరగడంతో తన బావ మీద చెయ్యి వేయడంతో తన చేతి మీద చెయ్యి వేసి మెల్లిగా జోకొడుతూ పడుకో ఏం ఆలోచించొద్దు అని అనగానే సైలెంట్గానే ఉంటుంది మేఘన. నిద్రపోవడానికి ప్రయత్నం చేసినా తనకి నిద్ర రావట్లేదు. ఇషాన్ లోపలికి వెళ్ళేసరికి కన్నమ్మ కూడా వస్తుంది వెనక. తను వెనక్కి తిరిగి పూజ భలే జరిగింది మిత్ర, మీరు ప్రతిసారి చేస్తారా అనగానే అవును పెనిమిటి, ఎప్పుడూ కూడా ప్రతి పున్నమికి మేము ఈ పూజ చేయాలి, అప్పుడే మొగుళ్ళు సంతోషంగా ఉంటారు అని ఆడోళ్ల నమ్మకం. సరే త్వరగా రా అనగానే ఉండు పెనిమిటి అంటూ భుజం చుట్టూ ఉన్న కొంగు తీసి నడుము దగ్గర దోపుకోగానే ఒక్క క్షణం అలాగే ఫ్రీజ్ అయిపోతాడు. తెల్లగా జున్ను ముక్కలాగా మెరుస్తూ ఉన్నటువంటి ఆ చర్మం రైట్ సైడ్ మొత్తం తన కంటికి చిక్కడంతో అలాగే చూస్తూ ఉన్నాడు. కన్నమ్మ కొంగు మొత్తం నడుము దగ్గర దోపుకొని పెనిమిటి ఏటి అట్టాగే సెలలాగా ఉండిపోయినావు, బేగిరా, మళ్ళా సమయం గడిచిపోతే చేసిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు సామెతలాగా అవుతుంది అంటూ పువ్వులు అక్షింతలు చేతిలో పెడుతుంది. తను ఇంకా అలాగే ఉండటంతో ఏటి పెనిమిటి ఏడ చూస్తూ ఉండావు అని ఒక్క క్షణం తనను తాను చూసుకుని ఏదో తెలియని సిగ్గు అలజడి రావడంతో ఎడం చేత్తో ఇషాన్ కళ్ళు మూయగానే తన చేతి మీద ముద్దు పెట్టి ఏంటే ఈ డ్రెస్ అంటాడు. మాటలు రాకుండా అలాగే ఉండిపోవడంతో ఇప్పటి వరకు లొడలొడా వాగేవు కదా, చెప్పవే ఏంటి ఈ డ్రెస్ అనగానే మరి మా గూడెంలో ఇట్టాగే చేయాలి, ఇదే ఆచారం అనగానే సరే అంటూ ముందు జరగవలసిన పని చూడు అనగానే ఇద్దరూ చంద్రుడి వైపు తిరిగి అక్షింతలు పూలు వేస్తారు.
తర్వాత అక్షింతలు తీసుకోగానే తమ 2 కాళ్ళ మీద చేతులు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది. దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించి తన చేయి పట్టుకోగానే కుడి చేయి వైపు నున్నగా జారుతున్నట్టు అనిపిస్తుంది. అసలు ఫస్ట్ టైం తన్ని అలా చూడడం. సోనియా ఎప్పుడు మినీ డ్రెస్లో వస్తుంది, చాలా మోడర్న్గా వస్తుంది. కానీ ఎప్పుడూ కలగని అలజడి ఇప్పుడు కన్నమ్మని చూస్తూ ఉంటే కలుగుతూ ఉన్నాయి. అది ఆ డ్రెస్ ఎఫెక్టా అని అనుకుంటూ ఉన్నాడు. కానే కాదు, నీ భార్య మీద నీకు ప్రేమ అనురాగం కూడా ఉన్నాయి అని మనసు చెప్పినట్టు అనిపించడంతో తనలో తానే ఆలోచిస్తూ అలాగే ఉండిపోవడంతో కన్నమ్మకి మాత్రం గుండెల్లో అలజడి మొదలైపోయి మెల్లిగా వణుకుతున్న పెదవులతోనే పెనిమిటి అని పిలవగానే అప్పుడు స్పృహలోకి వచ్చి ఏంటే అంటాడు. ఇప్పుడు మనం భోజనం చేయాలి అనగానే సరే అంటూ భోజనం ప్లేట్ తీసుకోగానే నేను తినిపిస్తా పెనిమిటి అంటుంది. లేదు, ఇద్దరం ఒకరికొకరం తినిపించుకుందాం అనగానే సరే అంటూ అక్కడున్న టీపాయ్ తీసుకొచ్చి 2 చైర్స్ వేస్తాడు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చోగానే మొదట ఇషాంత్ తన భార్యకు తినిపిస్తాడు. కన్నమ్మ కూడా తనకి తినిపించాలని అప్పటి వరకు తల ఎత్తింది కాస్త ఇషాంత్ చూపులు ఎక్కడో ఉండడం గమనించి మెల్లిగా తలదించేసి ఏందబ్బా అట్టా చూస్తూ ఉండావు అనగానే చూడకూడదా అని చాలా లో వాయిస్లో అడుగుతాడు. తన నోటి దగ్గర అన్నం పెట్టి తలదించడంతో నా వైపు చూడవే అనగానే అసలు చూస్తే కదా ఇలా కాదు అని అన్నం తినేసి తన వేలిని చిన్నగా కొరకగానే అప్పుడు చూస్తుంది. ఏటి పెనిమిటి అనగానే మరి నువ్వు నా వైపు చూడట్లేదు కదే అంటూ ఈ డ్రెస్ చాలా బాగుంది తెలుసా అంటాడు. ఏందబ్బా ఎగతాళి చేస్తూ ఉండావా అంటుంది. ఎగతాళేముందే అని ఏదో అనుమానం రావడంతో మరి ఇప్పటి నుంచి నువ్వు చీరలు కట్టాలి అన్నావు, ఆ తర్వాత అంటే ఏం మాట్లాడాలో అర్థం కాకపోవడంతో అవును పెనిమిటి, ఇప్పుడు నువ్వు తెచ్చిన చీర కట్టుకొని ఉన్నాను కదా, ఇదే పద్ధతిలో మా గూడెంలో ఆడోళ్ళు చీర కట్టుకుంటారు పెళ్ళైన వాళ్ళు అనగానే ఒక్క క్షణం నో అని గట్టిగా అరుస్తాడు. దెబ్బకు దడుచుకొని ఏటి అనగానే రేపటి నుంచి ఇలాగే కడతావా అనగానే అబ్బా ఆశ దోశ, నేనేటి అట్ట కట్ను, ఒక్క క్షణం ఊపిరి పీల్చుకొని ఇంట్లో ఎక్కడా కట్టొద్దు కానీ అని ఒక్క క్షణం ఆగగానే ఏటి పెనిమిటి అంటుంది. ఎందుకే అంత తొందర, విషయం చెప్తాను కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.